వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. సోషల్ మీడియా, ముఖ్యంగా ఇన్స్టా, ఇది చాలా మంచి ప్లాట్ఫామ్. చాలా మంది ఈ ప్లాట్ఫామ్ ద్వారా నేము, ఫేమ్తో పాటు డబ్బు కూడా సంపాదించుకుంటున్నారు. అండ్ వాళ్ళ క్రియేటివిటీ చూపిస్తూ ఉన్నారు, వాళ్ళ టాలెంట్ చూపిస్తూ ఉన్నారు. అయితే కొంతమంది ఇదే ప్లాట్ఫామ్ వేదికగా ఎంతో సోషల్ వర్క్ చేస్తూ ఉన్నారు. అలా సోషల్ వర్క్ చేసే ఒక పర్సన్ ఇప్పుడు మన ముందుకు గెస్ట్గా వచ్చాడు. సొసైటీలో ఎవరికి ఏం జరిగినా కానీ, ఆరోగ్యపరంగా అనారోగ్య సమస్యలు ఏవైనా వచ్చినా, లేకపోతే ఆర్థికంగా ఏమైనా సమస్యలు వచ్చినా, అది తన సమస్యగా ఫీల్ అయ్యి, తనకు జస్ట్ 25 సంవత్సరాలే, అంత చిన్న వయసులో ఫండ్స్ కలెక్ట్ చేసి వాళ్లకు ఆర్థికంగా సహాయం చేస్తూ ఉంటాడు. ఇదొక్కటే కాదు, ప్రేమ గురించి, నిజమైన ప్రేమ అంటే ఏంటి అన్నదానికి సరైన నిర్వచనం చెప్తాడు. ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్, లవ్ బ్రేకప్స్ అనేవి చాలా చాలా కామన్ అయిపోయింది. సో ఈ టైంలో వాళ్ళు ఎమోషనల్గా చాలా చాలా వీక్ ఉంటారు. సో ఒక్కోసారి కొంతమంది సూసైడ్ చేసుకుంటూ ఉంటారు, కొంతమంది ఎదుటివారి ప్రాణాలు కూడా తీస్తూ ఉంటారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా వాళ్ళందరికీ కూడా ప్రేమ గురించి మంచి మంచి కొటేషన్స్ చెప్తూ ఉంటాడు. సో రాజు మనతో ఉన్నాడు. తను విజయనగరం జిల్లా భోగాపురం లింగాల వలసలో పుట్టాడు. తనకు కేవలం 25 సంవత్సరాలే. మరి ఇంత చిన్న వయసులో జీవితం గురించి ఇంత బాగా ఎలా తెలుసుకున్నాడు, తన మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ రాజు. హాయ్ మేడం. చాలా హ్యాపీగా ఉంది రాజు. నేను వీడియోస్లో చూశాను, ఇన్స్టాలో చూశాను. ఇలా నిజంగా ఇంత మంచి పర్సన్ ని కలవడం చాలా చాలా హ్యాపీగా ఉంది. థాంక్యూ సో మచ్. థాంక్స్ అ లాట్. ఎలా రాజు, ఎప్పటి నుంచి నీకు ఈ సమాజానికి సేవ చేయాలన్నా ఇవన్నీ ఆలోచనలు ఎట్లా వచ్చాయి అసలు? యాక్చువల్లీ మేము వచ్చింది కూడా డౌన్ స్టేజ్ నుంచే కాబట్టి, సో ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది మనకి క్లియర్గా తెలుసు. బట్ అట్ ద టైమ్ ఆఫ్ కోవిడ్, అంటే కరోనా టైంలో ఇంట్లో ఉండి మనం తినడానికే చాలా ఇబ్బందులు పడ్డాం కదా. అంటే ఇంట్లో అన్ని ఫెసిలిటీస్ ఉండి వంట చేసుకుని తినడానికే మనం ఇన్ని ఇబ్బందులు పడ్డాం కదా. రోడ్ సైడ్ ఉన్న వాళ్ళు ఎలా తింటారు? సో వెహికల్స్ తిరగట్లేదు, జనాలలో తిరగట్లేదు, మరి రోడ్ సైడ్ ఉన్న పీపుల్స్కి ఫుడ్ ఎలా? ఇవన్నీ ఆలోచించుకొని అట్ ద టైమ్ ఆఫ్ కరోనా స్టేజ్ నుంచి స్టార్ట్ చేసాం అనమాట ఈ ఫుడ్ డొనేషన్ అనే కాన్సెప్ట్. సో అప్పటి నుంచి ఇలా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. ఎవ్రీ సండే ఫుడ్ డొనేషన్ చేస్తాం అనమాట. ఎవ్రీ సండే ఒక 40 to 50 మెంబర్స్, లేదంటే 100 మెంబర్స్కి అలా ఎవ్రీ సండే రోడ్ సైడ్ ఉన్న బెగ్గర్స్కి, సో ఇలాంటి వాళ్ళకి ఫుడ్ డొనేషన్ చేస్తాం అనమాట. ఇన్ కేస్ ఎవరైనా ఇబ్బందులో ఉన్నారు అనే మెసేజ్ మన వరకు వచ్చిందంటే వాళ్ళకి ఎలా అయినా మన వంతు హెల్ప్ చేయాలి అనే థాట్తో దీన్ని ఎలా ముందుకు తీసుకువెళ్తున్నాం. అసలు ఇతరులకి హెల్ప్ చేయాలి అంటే మనకు ఒక మనసు ఉండాలి. అంటే నేను, నా ఫ్యామిలీ, నేను బాగుండాలి, నేను సంపాదించాలి, నేను సెటిల్ అయ్యి అమ్మకి బాగా చూసుకోవాలి. సో ఫస్ట్ ఎవరికైనా ఈ థాట్స్ ఉంటాయి. అంటే సొసైటీలో ఏమైనా జరుగుతూ ఉంటే రెస్పాండ్ అయ్యే వ్యక్తులు చాలా చాలా ఉన్నారు. నిజంగా కూడా మంచి ఉంది, చెడు ఉంది అన్నట్టు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. నీకు ఈ ఫీలింగ్ అనేది ఎప్పటి నుంచి? అంటే ఇదంతా కూడా మా మమ్మీ నుంచే చూసి నేర్చుకున్నాను అనమాట. మాది యాక్చువల్గా ఒక చిన్న టీ షాప్. అందులో మా మమ్మీ 22 years నుంచి వర్క్ చేస్తూ ఉంటారంట. మాదే టీ షాపు. సో రోడ్ సైడ్ ఎవరు బెగ్గర్స్ వెళ్ళినా, లేకపోతే ఎవరు పిచ్చి వాళ్ళు వెళ్ళినా, లేకపోతే ఎవరు వెళ్ళినా సరే వాళ్ళని పిలిచి మరీ వాళ్ళకి భోజనం పెట్టడం, టిఫిన్ పెట్టడం, టీ ఇవ్వడం. సో ఆవిని చూసి ఇన్స్పైర్ అయ్యే, సో మనం కూడా ఎవరికొరికి హెల్ప్ చేయాలి. అంటే చూస్తున్నాం కదా, మనం పుట్టేటప్పుడు ఏమవుతుందో తెలీదు, మనం చనిపోయినప్పుడు మనం ఎంతవరకు ఏం తీసుకెళ్తామని తెలీదు. కానీ ఒకటి మంచోడు, ఒకటి చెడ్డోడు, అంతే, ఈ రెండే కదా. సో చనిపోయినాక కూడా మనం మంచిగా మన పేరు ముందుకు వెళ్ళాలనేది నా ఒపీనియన్. చాలా మంది ఇన్స్టా ఎందుకు అదేంటే చేస్తూ ఉన్నారు అంటే ఇన్స్టాలో ఫాలోవర్స్ పెంచుకోవాలని. కొంతమంది ఇవి ఇన్స్టా ఏమంటారు స్టాటిస్టిక్స్ కూడా ఏంటంటే ఇలాంటివి చేసి మంచిగా ప్రమోట్ చేసుకొని ఫాలోవర్స్ పెరుగుతారు, ఫైనాన్షియల్గా కూడా సెటిల్ అవ్వచ్చు అని. సో ఫస్ట్ ఇన్స్టా స్టార్ట్ చేసింది అంటే సమాజ సేవ కోసమేనా, లేకపోతే ఎట్లా స్టార్ట్ అయ్యింది? యాక్చువల్గా చాలా మంది అడుగుతున్నారు అనమాట. ఇదే క్వశ్చన్ చాలా మంది అడిగారు. అంటే ఇన్స్టా స్టార్ట్ చేసింది ఈ మంచి వర్క్స్, అంటే ఈ సోషల్ సర్వీస్ చేస్తుంది కూడా వాడు ఎప్పటికైనా డబ్బులు సంపాదించుకోవడానికే కదా అని చెప్పి. సో అందరూ ఏమో నాకు తెలియదు, కానీ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, నేను ఈ సోషల్ మీడియా వల్లనే నేను అమౌంట్ సంపాదించుకోవాలనుకుంటే చాలా వరకు ప్రమోషన్స్ వచ్చాయి, చాలా చేయమని చెప్పి అడిగారు. బట్ నేను ఎవరు ప్రమోషన్ నన్ను చేయమని చెప్పినా సరే నేను వాళ్ళకి చెప్పేది ఒకటే, నేను మీకు ప్రమోషన్ చేస్తా,
నాకు 10 to 15,000 కావాలి, అది కూడా నాకు మీరు ఇవ్వాల్సిన పని లేదు, నేను ఒక పూర్ ఫ్యామిలీని చూపిస్తాను, వాళ్ళకి మీ చేతుల మీదుగానే హెల్ప్ చేయండి అని చెప్పి. డబ్బుతో సమస్య కాదు. సో ఒకరికి మన వల్ల హెల్ప్ జరిగితే వాళ్ళ ఇంట్లో రాజు నాకు ఆపదలో ఉన్నప్పుడు హెల్ప్ చేశాడు, ఇలాంటి వాళ్ళలో కూడా నేను ఒక ఫ్యామిలీ మెంబర్ అవుతాను కదా. సో ఆ హ్యాపీనెస్ నాకు చాలా అనుకుంటాను. ఈ డబ్బు ఇదంతా సెకండరీ. ఎక్సలెంట్. అసలు ఇక్కడ విజయనగరం జిల్లా భోగాపురం మండలం లింగాల వలస. ఓకే ఓకే. ఫైనాన్షియల్ గా మంచి సెటిల్. ఫైనాన్షియల్ గా అంటే నేను ఎంఎస్సి కెమిస్ట్రీ కంప్లీటెడ్ నేను. సో ఇప్పుడు నేను ఒక స్కూల్ అండ్ కాలేజ్లో లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను. పర్లేదు, ప్రజెంట్ అంతా బాగానే ఉంది. ఇట్లా మొత్తం ఒక టీమ్ లాగా ఫామ్ అయ్యారా మీరు? టీమ్ లా. ఫండ్స్ ఎట్లా కలెక్ట్ చేస్తారు? ఫండ్స్ ఎలా అంటే ఇప్పుడు ఈవెన్ ఎవరికైనా యాక్సిడెంట్ అయింది అనుకోండి, వాళ్ళ ఇన్ఫర్మేషన్ మా వరకు వస్తే అక్కడికి వెళ్తాం, ఒక వీడియో క్రియేట్ చేస్తాం. ఫస్ట్ మా నుంచి మేము హెల్ప్ చేస్తాం అనమాట, ఎంతో కొంత, ఓ 5,000 ఒక 10,000 మా నుంచి హెల్ప్ చేసి అప్పుడు ఈ వీడియో అనేది ఇన్స్టాలో పోస్ట్ చేస్తాం. ఎవరికి తోచినంత వాళ్ళు హెల్ప్ చేయమని చెప్పి అడుగుతాం తప్ప దీంట్లో ఏం డిమాండ్ గట్రా ఏమి ఉండదు కాబట్టి. సో చాలా వరకు మా మీద నమ్మకంతో చాలా మంది హెల్ప్ చేస్తూ ఉంటారు. ఫండ్స్ కలెక్ట్ చేయడం అనేది ఎంత పెద్ద టాస్క్ అసలు? చాలా పెద్ద టాస్క్ ఇది. అంటే ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అయిపోతుంటాయి. ఇప్పుడు ఏదైనా ఒక స్కానర్ పెడితే ఒక 50 to 60 ట్రాన్సాక్షన్స్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకా ట్రాన్సాక్షన్స్ అవ్వవు, మళ్ళీ ఆ స్కానర్ని మార్చడమో లేకపోతే నెంబర్కి ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ రాగానే మళ్ళీ ఈ నెంబర్కి కాదు బ్రో, ఈ నెంబర్కి చేయండి, ఈ నెంబర్ చేయండి అని చెప్పి అదే పనిలో ఉండాలి, మారుస్తూ ఉండాలి, నెంబర్స్ మారుస్తూ ఉండాలి. సో పెద్ద టాస్క్ ఇది. కలెక్ట్ చేయడం, చాలా మందితో మాటలు అనిపించుకోవడం, ఓకే వీడికి ఇందులో ఏదో వస్తుంది లేకపోతే వీడెందుకు చేస్తాడులే అని అనుకోవడం. కానీ నేను ఫీల్ అయ్యేది ఏంటంటే 100లో 90 మంది మన నెగిటివ్గానే ఉంటారు కంపల్సరీ. ఒక 10 మంది మనకు పాజిటివ్గా ఉన్నా ఈ 10 మంది పాజిటివ్నెస్ మనం వినాలి అంటే ఈ 90 మంది చెప్పేవి 90 మంది అనుకునేవి వదిలేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ 90 మంది గురించి ఆలోచిస్తే ఆ 10 మంది హ్యాపీనెస్ వర్డ్స్ మనకు మరి వినిపించవు. సో నేను ఎప్పుడు నెగిటివ్ని పక్కే పెడతాను. ఏదైతే పాజిటివ్గా ఉందో నేను ఆ పాజిటివ్నే వింటాను. నెగిటివ్ అనేది చాలా మంది పని లేని వాళ్ళు మాట్లాడుకునే వర్డ్స్ అనమాట. సో అలాంటి నేను కొంచెం విన్నాను, వాటికి దూరంగా ఉంటాను. సూపర్. ఎంతమందికి మీరు హెల్ప్ చేసి ఉంటారు? ఆల్మోస్ట్ యాక్చువల్లీ ఇప్పుడు ఫుడ్ డొనేషన్ కొన్ని రోజుల నుంచి స్టాప్ చేసాం. ఎవరైతే అంటే పూర్ ఫ్యామిలీస్ ఉంటారు కదా, తినడానికి కూడా ఇబ్బంది పడేవాళ్ళు, వాళ్ళకి ఏంటంటే 1 monthకి సరిపడా గ్లాసరీస్ లైక్ రైస్, ఆయిల్, వెజిటేబుల్స్, దాల్ ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి సప్లై చేస్తున్నాం అనమాట. సో ఇవి కాకుండా ఎవరికైనా ఫ్యామిలీస్కి యాక్సిడెంట్స్ కానీ, సో హెల్త్ ఇష్యూస్ కానీ ఇలాంటివి జరిగితే వీటిలో మనం మింగిల్ అయ్యి వాళ్ళకి హెల్ప్ అయ్యేలా చూస్తున్నాం. కానీ లక్షల్లో చేస్తూ ఉన్నారు కదా, ఒకరి ట్రస్ట్ గెలుచుకోవడం ఇంతమందిది అని అంటే మీరు ఆ స్థాయికి రావడానికి ఎంత టైం పట్టింది, అది ఎంత కష్టం? 4 to 5 years పట్టింది ఈ వరకు రావడానికి. అట్ ద టైమ్ ఆఫ్ కరోనా మేము స్టార్ట్ చేసాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా మంది నెగిటివ్ వర్డ్స్ విన్నాను, చాలా మంది ప్రశంసలు తీసుకున్నాను. ఒకరు మంచిగా అనుకుంటారు, ఒకరు చెడ్డగా అనుకుంటారు. ఏదేమనుకున్నా మా అమ్మ ఇచ్చే మోటివేషన్ అంటే ఎవరేమనుకున్నా మనకు అనవసరం, పైన దేవుడు చూసుకుంటాడు. సో నీ గురించి ఎవరైనా తప్పుగా ఏమని అనుకుంటే వదిలే, తప్పే ఉంది అంటది మా అమ్మ. సో దాన్నే ఫాలో అయిపోతూ ఉంటాను. ఇంకా మీ టీమ్ మెంబర్స్ ఎవరెవరు, ఎంతమంది ఉన్నారు? నవీన్ ఎక్కువగా వింటాను. నవీన్ అన్నయ్య. సో మాకు ఎక్కువ మోటివేషన్, ఇన్స్పిరేషన్ అన్నయ్య. రీసెంట్ గా మీరు చూసే ఉంటారు కదా, ఒక చిన్న పిల్లల కోసం ఒక తారు ల్యాండ్, సో వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళని కలవడానికి మేము డైరెక్ట్ గా వైజాగ్ నుంచి తెలంగాణ మంచిర్యాల డిస్ట్రిక్ట్కి వెళ్ళాం. ఒక 700-800 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఆ పిల్లల్ని కలిసి యాక్చువల్గా పాప పునర్విక కోసం కలెక్ట్ చేసిన ఫండ్ ఏదైతే ఉందో వాళ్ళకి ఇవ్వడానికి ఒక 20 lakhs వాళ్ళకి ఇవ్వడానికి వెళ్ళాం అనమాట. ఒక 4 teams అందరూ కలిపి వాళ్ళకి ఇవ్వడానికి వెళ్ళాం. పునర్విక తర్వాత ఇద్దరు బాబు పాపకు కూడా మీరు హెల్ప్ చేశారు కదా, దాంట్లో అమౌంట్ ఇంకా మిగిలగా వీళ్ళకి హెల్ప్ చేశారు. ఎస్, వాళ్ళకి అంటే వాళ్ళకి ఏంటి హెల్త్? వాళ్ళది కూడా SMA type 2. మంచిర్యాల డిస్ట్రిక్ట్ ఇక్కడే మనకు దగ్గరలోనే, ఇక హైదరాబాద్కి. ఒక సహస్ర మహావీర్, అబ్బాయి పేరు మహావీర్, అమ్మాయి పేరు సహస్ర.
ఆల్రెడీ అబ్బాయికి ట్రైల్ ఇంజెక్షన్ అయిపోయింది, ప్రజెంట్ అమ్మాయికి ప్రాసెస్ లో ఉంది. ఇద్దరిది కంప్లీట్ అయిపోయింది మాక్సిమం. ఓకే, మీరు ఎలా తెలుసుకుంటారు? ఇప్పుడు ఇష్యూస్ చాలా మందికి ఉన్నాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చాలా మందికి ఉన్నాయి. మిమ్మల్ని అప్రోచ్ అయిన వాళ్ళలో అది జెన్యూన్ అని మీకు ఎట్లా తెలుస్తుంది? మాకి ఈ సోషల్ మీడియా జర్నీలో హ్యాపీనెస్ అంటే ఒక ఇన్ఫర్మేషన్ మా వరకు రావాలని చాలా మంది మమ్మల్ని ట్యాగ్ చేస్తూ ఉంటారు అనమాట. సో వాళ్ళకి మా మీద ఉన్న ట్రస్ట్ కి మేము హ్యాపీగా ఫీల్ అవుతాం. ఓకే, ఇంతమంది ట్యాగ్ చేశారంటే ఇది ట్రూ. సో వాళ్ళతో మనం మాట్లాడాలి, వాళ్ళ ఫ్యామిలీతో మనం మాట్లాడాలి, అసలు సిచ్యువేషన్ ఏంటి, అసలు ఎలా జరుగుతుంది, దీనికి మనం ఫర్దర్గా ఎలాంటి సొల్యూషన్ క్రియేట్ చేయాలి సో అనేది ఫీల్ అయ్యి ఒక డిస్కషన్ పెట్టుకొని సో ఇలా చేస్తే ఇది ప్రాసెస్ మనకు కంప్లీట్ అయ్యిద్ది అన్నట్టు ఒక టీమ్గా మాట్లాడుకొని దీన్ని కంప్లీట్ చేస్తాం ఎలా అయినా. ఓకే, ఇంతమంది సమస్యలు చూస్తూ ఉన్నావు కదా, మనము అంతో ఇంతో ఫైనాన్షియల్గా బాగుండి ఏదో లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నాం, జాబ్ ఉంది, వాళ్ళని చూసినప్పుడు మిమ్మల్ని బాగా కదిలించిన థింగ్స్ ఏంటి? ఉన్నాయి, చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఫుడ్ డొనేషన్ అని చెప్పాను కదా, ఒకరోజు ఒక మ్యారేజ్కి వెళ్ళాను. ఒకరు మ్యారేజ్కి వెళ్తే ఒక చిన్న పాప, ఐ థింక్ 7 to 8 years ఉంటుంది పాపకి. పాప ఒక చిన్న బ్యాగ్ తగిలించుకొని, బ్యాగ్ అంటే గోన్ లాంటిది తగిలించుకొని, ఏదైతే మనం తినేసిన ప్లేట్స్ అన్ని ఒక పక్కన పడేస్తాం కదా, ఆ ప్లేట్స్ అన్నిట్లో ఫుడ్ అంతా కూడా కలెక్ట్ చేసుకొని ఒక కవర్లో వేసుకొని నేను ఫాలో అవుతున్నాను అనమాట, పాప ఏం చేస్తుంది ఎలా అని చెప్పి. ఆ ఫుడ్ అంతా కలెక్ట్ చేసి అక్కడ ఒక ప్లేస్ దగ్గరికి వచ్చి అక్కడ ఒక 7 or 8 dogs ఉన్నాయి, వాటికి పెట్టి ఈ పాప తింటుంది అనమాట. అంటే ఆ చిన్న పాపకే అంత మానవత్వం, అంత మంచితనం ఉంది కదా. సో దేవుడు మనకు అన్నీ ఇచ్చాడు, మనం వెల్ సెటిల్, చదువుకున్నాం, మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, కొంచెం ఏదో విధంగా సంపాదించుకున్నాం. సో ఆ పాపే అంత హెల్ప్ చేస్తే మనం కూడా కొంత చెయ్యాలి ఈ సమాజానికి అని అప్పటి నుంచి ఇంకా గట్టిగా డిసైడ్ అయ్యా అనమాట. అది చాలా హార్డ్ టచ్గా అనిపించింది నాకు ఆ రోజు మాత్రం. మీ ఫ్రెండ్స్ సపోర్ట్ ఎలా ఉండింది? మిమ్మల్ని చూసి మారిన వారు ఉన్నారా? చాలా మంది. అంటే యాక్చువల్గా ఫుడ్ డొనేషన్ అనేది మేమే తీసుకొచ్చాం మా ఏరియాలో. ఈ ఫుడ్ డొనేషన్ అనే కాన్సెప్ట్ మేమే తీసుకొచ్చాం. మమ్మల్ని చూసి ఇన్ కేస్ ఏదైనా ఎవరైనా బర్త్డే అకేషన్స్ ఉన్నా, లేకపోతే మ్యారేజ్ డేస్ ఉన్నా, ఇవన్నిటికి కూడా ఎక్కువ అమౌంట్ వేస్ట్ చేయకుండా వాళ్ళు విలేజెస్లో చాలామంది టీమ్ లాగా తయారయ్యి, సో ఈరోజు వీళ్ళది బర్త్డే, వీళ్ళు మీకు ఈ ఫుడ్ ఇమ్మన్నారని చెప్పి అలా హెల్ప్ చేసే వాళ్ళని చాలా మందిని చూసాను తర్వాత, మేము స్టార్ట్ చేసిన తర్వాత. ఓకే, ఈ క్రమంలో అంటే మీరందరూ కూడా ఒక టీమ్గా ఫామ్ అయ్యి ఇంతమందికి హెల్ప్ చేసే క్రమంలో, మీరంటే ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసుకునే క్రమంలో మీరు ఫేస్ చేసిన హర్డిల్స్ ఏంటి? హర్డిల్స్ అంటే మిమ్మల్ని బాధించి మిమ్మల్ని విమర్శించినవి ఏంటి? ఎలాంటి మాటలు మీకు అట్లా గుర్తుండిపోయినాయి? ఒక 100 members ఉంటే అందులో ఒక 2 or 3 members మాత్రమే ఒక కైండ్ హార్ట్ ఉంటుంది. అంటే అందరికీ ఉంటుంది కానీ ఎవరు బయట పెట్టుకోరు చాలా వరకు. అలాంటి కైండ్ హార్ట్తో ఒకరు ఇబ్బందుల్లో ఉన్నారు, మనం వాళ్ళకి హెల్ప్ చేయాలని చెప్పి మేము ముందుకు వస్తాం కదా. అది అక్కడ సిచ్యువేషన్ ఏంటి, అక్కడ నిజాలు ఏంటి అనేది ఎవరు తెలుసుకోరు. సింపుల్గా వాడికేం లేరా, అందులో ఎంతో కొంత వెనకేసుకోకపోతే వాడిందుకు ఇవన్నీ చేస్తాడు అనే విధంగా మాట్లాడతారు. చాలా మంది మాట్లాడతారు. ఇన్ కేస్ మనతో తిరిగిన మన ఫ్రెండ్స్ కూడా మాట్లాడతారు, మన టీంలో ఉన్న మన ఫ్రెండ్స్ కూడా మాట్లాడతారు. అనుకున్నా సరే అది ఎక్కువ మైండ్కి తీసుకోను, కానీ ఒక్కొక్కసారి ఫీల్ అవుతా అనమాట, నాతో తిరిగిన వాళ్ళే ఇలా అంటున్నారా, లేకపోతే నా ఫ్రెండ్స్ ఇలా అంటున్నారా, నన్ను చూసిన మా విలేజ్లో ఇలా అంటున్నారా అని ఫీల్ అవుతాను. కానీ వీళ్ళు అనుకున్నవన్నీ తీసుకుంటే మనం మంచి పనులు చేయడానికి ముందుకు వెళ్ళలేం, అక్కడతో ఆగిపోవాల్సి వస్తుంది. సో అందుకు ఎక్కువ హార్ట్ తీసుకోను. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to